నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగిందని ఆరోపణ. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ సరికొత్త చరిత్రకు నాంది అని వ్యాఖ్య. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి ఉందన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎక్కడికక్కడ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడు ఎదుర్కొనని ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలల్లో విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి తెలుగు జాతికి, భారతదేశానికి అంకితం చేశామని, అదే తమకున్న అంకిత దీక్ష అని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి తెలుగు జాతికి, భారతదేశానికి అంకితం చేస్తామని, అదే తమకున్న అంకుట దీక్ష అని తెలిపారు. అందరూ గర్వపడేలా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోని శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. 2047లో మన దేశం 100 ఏళ్లు స్వతంత్ర వేడుకలను జరుపుకోబోతుందని చెప్పారు. అప్పటికల్లా భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా ఉండాలన్న ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047ను ప్రధాని మోడీ తయారు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు పోతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూడా విజన్ 2047 లక్ష్యాలతో అభివృద్ధి పదంలోకి వెళ్లాలని స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకున్నట్లుగా తెలిపారు. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి మాకే అర్థంగా, నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి, భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారతోత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రజల తలరాతను, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని పలికారు.
నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవేంద్ర 2047 కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధికి నాంది పలకాలని కోరారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి 25 ఏళ్ల పాటు అధికారాన్ని అప్పగిస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశం ఏ విధంగా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందో అదే తరహాలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటమే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని అన్నారు. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా కావాలన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని తెలిపారు. తీసుకురావటం 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజు అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కలలు గంటను ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది. నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం, నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను. ఆయన దేశపు సంపద, నదులు, ఖనిజాలు, మనకి వనరులతో నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్. తద్వారా మనకు జరిగేది మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది. అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరపున నేను ఒకటే మాటిస్తున్నాను. పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. పెట్టుబడులు రావాలి అంటే చెప్పారు కదా మీకు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని. మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పని చేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ, నేను కానీ ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్న కల వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజగజలాడాలి.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలన్న లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ ను రూపొందించినట్లుగా చెప్పారు. దేశంలో విజన్ డాక్యుమెంట్ కు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమివేసి ప్రజా వేదికలు కోల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితో పలికారు. విశ్వ నగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ 2020 ఆలోచనల నుంచి పుట్టిందేనని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఏపీని మళ్లీ నెంబర్ 1 గా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరో సజీవ తార్కాణం ద గ్రోత్ ఇంజిన్ హ్యాస్ టు బి హైదరాబాద్ అన్నాడు ఆయన విజన్ డాక్యుమెంట్ లో. దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు. నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూసాం, బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం, మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ని ఇవాళ చూస్తున్నాం. అది ఇచ్చినటువంటి లక్షల ఉద్యోగాలని చూస్తున్నాం. ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలని కూడా కళ్ళ ముందు చూస్తున్నామనంటే అది విజన్ డాక్యుమెంట్ అంటే, అది నాయకత్వం అంటే, అది కలలుగనే నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే. పరిపాలన అంటే ప్రజా వేదికలని కుప్పకూల్చడం కాదు, పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపేయడం కాదు, రహదారుల్ని గుంతలమయంగా చేయడం కాదు, పేదల్ని పట్టించుకోకపోవడం కాదు, అన్ని వర్గాల ప్రజల్ని కూడా అందులో సమ్మిళితం చేస్తూ అందరినీ అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం అంటే. అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది, కళ్ళ ముందు కనపడుతోంది. ఆయన ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, ఉప సర్పంచ్ నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరామ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ మాట్లాడుతూ, గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పటికే తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముప్పాల గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నేను కుసుమరాజు వీరమ్మని, ముప్పాల గ్రామ సర్పంచ్ని, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మేము ముప్పాల గ్రామ బాగా అభివృద్ధి చేసాం కాబట్టి మాకు ఈ అవార్డును పొందాము. రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం సార్, ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం. అభివృద్ధి చేసినందుకు సామాజిక న్యాయం కోసం ఇచ్చారు సార్. మాకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 7వ థీమైనటువంటి సామాజిక న్యాయము మరియు సామాజిక భద్రత అనే అంశం కింద జాతీయ భారతదేశంలోనే మొదటి ప్రైజ్ రావడం జరిగింది. ఈ అవార్డుని మన గ్రామ సర్పంచ్ గారు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో అందుకోవడం జరిగింది. ఈ అవార్డు మా గ్రామానికి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకు పొందినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు
శశిభూషణ్ కుమార్ గారికి, మా యొక్క పంచాయతీరాజ్ కమిషనర్ గారు శ్రీ కృష్ణతేజ గారికి, మా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారికి, మా డిపిఓ గారు లావణ్య కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగరాల సౌమ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఎంపీ గారు విజయవాడ కేసినేని చిన్ని గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఇలాంటి అవార్డులు మరెన్నో సాధించాలని భావిస్తున్నాము. ఈ అవార్డు ద్వారా వచ్చినటువంటి ₹1 నిధులని మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి మరిన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ వీటి ద్వారా కానీ మా గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అవార్డులని ఎన్నో పొందేందుకు మేము అంతగా తప్పకుండా కృషి చేస్తామని తెలుపుతున్నాం. మా చంద్రపాడు మండలంలో ముప్పాళ్ళ గ్రామం మాది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో 4 ఊళ్ళకి వచ్చింది. ఆ 4 గ్రామాల్లో మా గ్రామం ఒకటి. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీద గారికి మా సర్పంచ్ గారు అందుకున్నారు. అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చేసాం. కాలువలు బాగు చేయటం కానీ, త్రాగునీరు కానీ, సీసీ రోడ్లు వేయటం, అన్ని రంగాల్లో బాగా డెవలప్మెంట్ చేసాం. ఈ వచ్చిన ₹1 ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తామని చెప్తున్నాం. నేను త్వరలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎంపీ చిన్ని గారిని, మా ఎమ్మెల్యే సౌమ్య గారిని కలిసి ఇంకా బాగా డెవలప్ చేసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నామండి. లైంగిక దాడుల కేసుల నిందితులు ఎక్కువ మంది గంజాయి, డ్రగ్స్, సెల్ ఫోన్లకు బానిసలు అయిన వారే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వారు ఆ మొత్తులో హేయమైన నేరాలకు తెగబడుతున్నారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ అలసత్వము, నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇంతటి తీవ్రమైన సమస్యపై గత 5 ఏళ్లలో మాదక ద్రవ్యాలు విస్తృతమై రాష్ట్రానికి పోడ్చలేనంత నష్టం జరిగిందని తెలిపారు. చివరికి దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడ్డా ఆంధ్రప్రదేశ్ మూలాలే ఉంటున్నాయని వివరించారు. రాష్ట్రంలో గంజాయి సాగు అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి రవాణా జరగకుండా అడ్డుకోవటం, మత్తుకు బానిసలైన వారిని విముక్తులను చేయటంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి తాను సమీక్షిస్తానని, ఎట్టి పరిస్థితుల్లో వీటిని కట్టడి చేయాలని ఆయన అన్నారు. ప్రతి 3 నెలలకోసారి తాను సమీక్షిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనైనా వీటిని కట్టడి చేయాలని అన్నారు. అండ్ ఆల్సో నెట్వర్క్ కూడా ఒక పగడ్బందీగా మనం బ్రేక్ చేయలేని నెట్వర్క్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీరు ఒకసారి అది కూడా డేటా తీసుకుంటే పోలీస్ కేసుల్లో వీళ్ళే సగం మంది పైన వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆల్ జైల్స్లో వీళ్ళే ఉన్నారు సగం మంది. కన్విక్టెడ్ అంతా మెజారిటీ వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అండర్ ట్రయల్స్ ఎంతమంది 85%? 80% వీళ్ళే ఉండే పరిస్థితికి వచ్చింది. వీళ్ళు జైల్లో ఉండి కూడా మళ్ళా బయట వస్తే వీళ్ళు మారతారని గ్యారంటీ లేదు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కరోజు ఒక రివ్యూ చేయాలి, ఒక సమీక్ష చేయాలి. తిరిగి మేము ఆ రోజు అపోజిషన్లో ఉండి ఫైట్ చేస్తే తిరిగి మా మీద కేసులు పెట్టి మా ఆఫీస్ మీద దాడి చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటి హీనస్ క్రైమ్ కావడానికి కారణం గవర్నమెంట్ ఆలసత్వం, గవర్నమెంట్ రెక్లెస్నెస్. ఎప్పుడైతే వీళ్ళు న్యూట్రల్గా ఉన్నా సపోర్ట్ చేస్తున్నారంటే రెచ్చిపోయి ఎక్కడ గంజాయి పోయినా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గంజాయికి చిరునామా మనం కాదు కానీ తగ్గాం. కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే సోర్సెస్ ఇక్కడి నుంచి ట్రాన్సిట్గా మళ్ళీ వెళ్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇవన్నీ కూడా కాల్ సెంటర్ పెట్టారు, బెస్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ తీసుకున్నారు, కొంతవరకు చేశారు, ఇవన్నీ ఓకే. ఇప్పుడు పగడ్బందీగా రీహాబిలిటేషన్, డీ అడిక్షన్, ఈ సెంటర్లో కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, బీ క్లియర్. ఈరోజు ఈగల్ చేసేది ఓవరాల్గా చేయగలుగుతారు, కోఆర్డినేట్ చేస్తారు తప్ప వాళ్ళకి అంత మెకానిజం ఉండదు. మీ రెస్పాన్సిబిలిటీ ఇది. లా అండ్ ఆర్డర్లో పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ ది సొసైటీ. ఒక పక్కన మనం కంట్రీ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్, రెండోది ఎకానమీ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. అట్ ది సేమ్ టైం యంగ్స్టర్స్ ఆర్ టోటలీ ఇలాంటివి అడిక్ట్ అయితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు దీన్ని every month, every quarter we will monitor very closely. Both the 3 విషయాల్లో there is no compromise, zero tolerance. I am telling you very clearly, no question of compromise. ఎట్టి పరిస్థితుల్లో we have to control. It is possible. We need dedication and determination. Otherwise we are not doing justice for the society. All collectors should keep once in a month, you have to meet all these 3 issues. You have to discuss, debate and take actions. But people should appreciate. విజయవాడలోని గవర్నర్పేటలో సెంచరీ మ్యాట్రిసెస్ కొత్త స్టోర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కంపెనీ డైరెక్టర్ ఉత్తమ్ మాలాని అన్నారు. కస్టమర్లు ఎలా కోరుకుంటున్నారో వారి స్లీప్ సొల్యూషన్స్ ను ఎలా ఎంచుకోవాలో నిర్వచించడానికి మంచి వేదికగా ఏర్పాటు చేశామన్నారు.
విజయవాడలోని గవర్నర్పేట వద్ద ఏలూరు రోడ్లోని చల్లపల్లి బంగ్లాకు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన నూతన షోరూంను సెంచరీ మ్యాట్రెసెస్ల డైరెక్టర్ ఉత్తమ్ మాలాని ప్రారంభించారు. స్టోర్ స్పెషల్ లాంచ్ ఆఫర్లో భాగంగా అన్ని పరుపులపై 15% తగ్గింపు మరియు 15,000 వరకు విలువైన ఉచిత బహుమతులు అందజేస్తుంది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాలాని మాట్లాడుతూ కస్టమర్లు ఎలా కోరుకుంటున్నారో వారి స్లీప్ సొల్యూషన్లు ఎలా ఎంచుకోవాలో పునర్నిర్వచించడానికి మంచి వేదికగా ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ముఖ్యంగా నిద్ర ముఖ్యమని, ఔత్సాహికులు అనువైన సౌకర్యాలను కోరుకునే వారి కోసం ఒక ఎక్స్పీరియన్స్ స్టోర్గా రూపొందించబడిందన్నారు. నాణ్యత, వినూత్న ఆవిష్కరణ, అసమానమైన సౌకర్యాల పట్ల మా అంచలంచలమైన నిబద్ధత మా బ్రాండ్కు మూలస్తంభంగా ఉందన్నారు. ఈ కొత్త స్థలం మ్యాట్రిక్స్ షాపింగ్ అనుభవాన్ని ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోసన్న మినిస్ట్రీస్ పిఎస్ రమేష్తో పవర్ ఎంటర్ప్రైజెస్ నుంచి బి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. Good afternoon, this is Uttam Malani, Executive Director, Century Mattresses, and it gives me great pleasure to be inaugurating our first experience center of Century Mattresses in Vijayawada. This is the second experience center of Century in Andhra Pradesh, and this is the largest experience center for mattress or comfort products in the entire city of Vijayawada and in Andhra Pradesh. And as a brand, Century has a vertically integrated manufacturing facility with over 40 plus product ranges which are manufactured in-house, all of which can be seen for display here at the Experience Center. Century occupies the #1 position as the market leader in the branded mattress segment in the Telugu speaking states of Andhra Telangana, with a market share of more than 20% in the state of Andhra Pradesh. Having our manufacturing facilities in Hyderabad and in Bhubaneswar, we are ideally poised to grow our market share beyond 20% in Andhra. Andhra is the largest market of branded mattresses in the country, and we see a lot of demand for high-end products, for innovative products which Century has brought to the market. One of them being the QGel range of natural latex mattress, which has been launched today along with this experience center. And Century will continue to be the market leader and grow faster than the market rate in the state of Andhra Pradesh with this experience center, and which many more to come over the next few months. How many stores do you have in Andhra Pradesh? So in Andhra Pradesh, Century operates with a network of nearly 600 multi-brand retailers, about 100 exclusive brand retailers, and 2 experience centers. The first one was launched in Vizag a couple of months ago, and this is the second experience center. We've got our third one coming up next month in Tirupati. ఆంజనేయుడికి తన బలాన్ని ఎవరో ఒకరు గుర్తు చేయాలని, అలాగే 26 జిల్లాలకు కలెక్టర్లు ఉన్న అధికారులను మర్చిపోతున్నారని రెవెన్యూ స్పెషల్ సిఎస్ఆర్పి సిసోడియా చెప్పారు. 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో చివరి రోజు వివిధ జిల్లా కలెక్టర్లకు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆస్తులు వ్రాయించుకొని కన్న తల్లిదండ్రులను వీధుపాలు చేస్తున్న వారిని చట్ట ప్రకారం కటకటాల వెనుక్కు పంపించాలని కోరారు. అలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి సీనియర్ సిటిజన్స్ కు అండగా నిలవాలని కలెక్టర్లకు హితబోధ చేశారు. రెవెన్యూపై కలెక్టర్లు పట్టు సాధించాలని పేర్కొన్నారు. There is a small legend in Ramayana which I would recount. Hanuman or the Anjaneyulu, he forgot his powers because of a curse. There was a శాపం. ఆంజనేయులు స్వామికి ఒక ఋషి అప్పుడు శాపం ఇచ్చాడు. ఏంటంటే పవర్స్ ఉన్నా కూడా నువ్వు మర్చిపోతావు, అవసరం ఉండేటప్పుడు ఆ పవర్స్ నీకు పనికి రావు. నౌ రావణ్ హ్యాస్ టేకన్ అవే సీత. సో they went to that sea shore. Now they're looking for somebody who can jump across Lanka. And Jambavant, another character, he tells Hanuman, you are capable, you go. No, how can I cross? This is a huge sea. I don't have the capacity. Then he reminds him. Then he realizes. So that curse is broken. I am Jambavant and you are 26 Hanuman. And 26 more in terms of SPs. There is a lot of cases are coming to us every day. From Guntur, just last week, 2 ladies came. ఆ లేడీస్, ఓల్డ్ లేడీస్, వాళ్ళు పిల్లలే, సొంత పిల్లలు, చిల్డ్రన్, వాళ్ళ ఆస్తిలు పేరు మీద రాపించుకున్నారు, సొంత పేరు మీద ఇంటి తరలించేశారు. దే హ్యావ్ నో వేర్ టు గో. సచ్ కేసెస్ ఆర్ కమింగ్ అప్ డే ఇన్ అండ్ డే అవుట్.
That is why Government of India, realizing this fact, in 2007 they came up with an act. Now this act gives powers, such powers to the RDOs, to the SDMs, which have become tribunals, that you can direct a person, a son, if there is no son, daughter, if there is no son or daughter, even a relative who is well-to-do, to take care and maintain an old person or a citizen. And if they do not, you can put them behind bars for 1 month at a time. Cancel the registration. This is such a beautiful act, but we still find on the roads of Visakhapatnam, on the roads of Vijayawada, on the roads of Tirupati, old parents who are begging on the roads because there is nobody to take care, but they have their children. And they are safe and sound and hale and hearty. So why? That is the reason I recounted the Ramayana story to you. There is section 133 in CRPC. There is section 145, 146. How many times have we invoked that? How many times have we exercised the executive magisterial powers? If you neglect your regulatory role, I am telling you, your efficiency will become half. So kindly rise to the occasion. You realize now that the curse is over. You have understood that you are really powerful. Go back, exercise those powers and do good to the people. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ నెల 14న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఎన్కేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ జాబ్ మేళాకు సర్వం సిద్ధం చేసినట్లుగా చెప్పారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ అరవిందో ఫార్మా, పేటిఎం, హెచ్సిఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ ప్లస్, విజేత సూపర్ మార్కెట్, హెచ్డిఎఫ్సి, కోటాక్, ఇండిగో, వన్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్టెల్ వంటి 50కు పైగా ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహిస్తున్నాయన్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హతలతో 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఈ మేళలో పాల్గొనవచ్చని చెప్పారు. ఈ నెల 14వ తేదీన జరిగే మెగా జాబ్ మేళను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. డిసెంబర్ 14వ తేదీ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో తెలుగుదేశం పార్టీ రూరల్ ఆఫీస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. దీంట్లో ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. శ్రీరామ్ కానీ, అపోలో కానీ, రిలయన్స్ కానీ, ఇలాంటి 50 కంపెనీలకు తోడుగా గన్నవరంలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడాను. హెచ్సిఎల్ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తుంది. హెచ్సిఎల్ కూడా కనీసం 100 నుంచి 150 మంది జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఎన్నికల ముందు నేను చెప్పిన పరిస్థితి గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే. 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే వచ్చే ఎన్నికలో ఓటాడనని పలు మీటింగుల్లో చెప్పారు. దానికి తగ్గట్టుగానే శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి యువతకి ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నా. అశోక్ లేలాండ్ కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోతే దాని ప్రతినిధులతో చర్చించి వెనక్కి తీసుకురావడం జరిగింది. దాని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మల్లవల్లిలో రాబోయే 2 సంవత్సరాల్లో 18 మాసాల్లోనే 420 కంపెనీలు స్టార్ట్ చేయడం ఖాయం. అలాగే నేను 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే మన ముఖ్యమంత్రి గారు, నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని నేను కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ సారథ్యంలో దాన్ని మంచి పారిశ్రామిక వాడగా, ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దబోతున్నాం. దాంట్లో 30,000 ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న శాసనసభలో విజన్ 2047 డాక్యుమెంట్లో గన్నవరం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మీద నమ్మకంతో చెప్పిన పరిస్థితి. 16.5 లక్షలకే ఎకరం గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు నాటి పాలకులు వైసీపీ ప్రభుత్వం అధికారులను 90 లక్షలు పెంచారు. దాన్ని మళ్ళీ 16.5 లక్షలకే ఇచ్చాం. 18 నెలలలోపు ఇండస్ట్రీలు స్టార్ట్ చేయకపోతే భూమిని వెనక్కి తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టిన పరిస్థితి. రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న, బందర్ పోర్టు దగ్గరగా ఉన్న, భౌగోళికంగా మల్లవల్లిని మించిన పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలో ఉండబోదని తెలియజేస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గ ప్రజలు, గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకులు రేపు జాబ్ మేళాలో పాల్గొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగిందని ఆరోపణ.
స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ సరికొత్త చరిత్రకు నాంది అని వ్యాఖ్య. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి ఉందన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా రేపు ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.